హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే మనం చాక్లెట్ కప్ కేక్స్ చేసుకోబోతున్నాము. అది కూడా ఎగ్లెస్. చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో. ఇంత ప్లఫీగా, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఫుల్గా అయితే చూసేయండి, మీకు బాగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి మనం 1/2 కప్ వరకు మిల్క్ తీసుకోవాలి. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్కే తీసుకోవాలి. కూల్గా ఉండకూడదు, ఇంకా హాట్గా కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్కే 1/2 కప్ తీసుకోవాలి. నేను మీకు సైడ్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చేస్తాను, వాటిని బట్టి ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనం వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ ఫ్లేవర్ ఏం లేకుండా వైట్ వెనిగర్ అనేది ఉంటుంది, అది మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుంది, అది తీసుకోండి. నెక్స్ట్ అయితే ఆ రెండు మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవడానికి ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి మైదా వేసుకొని, నెక్స్ట్ చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ వేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ నేను సైడ్ అయితే ఇచ్చేస్తాను, వాటి ప్రకారం ఫాలో అయిపోండి. నెక్స్ట్ కోకో పౌడర్ వేసేసుకొని, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు వేసేసుకోవాలండి దీంట్లోనే, స్ట్రైనర్లోనే. దీంట్లో లమ్స్ ఏమీ ఉండకుండా ఉండడానికి మనం ఇలా జల్లించుకుంటాము. అది కూడా పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలి లెవెల్ ప్రకారం అనేది నేను మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను, అలాగే తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. నెక్స్ట్ మనం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాము, టేస్ట్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి. నెక్స్ట్ ఇలా జల్లించేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడు మనకి కోకో పౌడర్, బేకింగ్ సోడా అన్నీ బాగా మిక్స్ అవుతాయి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న మిల్క్ని తీసుకొని కొంచెం మిక్స్ చేసుకొని షుగర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ అవి ఉంటాయి కదా, అవి మాత్రమే. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి, ఫ్లేవర్ అనేది ఉండకూడదు. లేదంటే మనం కేక్ చేసిన తర్వాత కేక్ అంతా అదే స్మెల్ వస్తుంది. సో మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇది ఎమల్షన్ అంటారు. దీన్ని మనం బయట బేకరీ మెటీరియల్ షాప్ ఉంటుంది, అక్కడ దొరుకుతుంది, ఎమల్షన్ అంటారు. దీనివల్ల మనకి కలర్ ఇంకా టేస్ట్ రెండు వస్తాయన్నమాట. చాక్లెట్ టేస్ట్ వస్తుంది, ఇంకా చాక్లెట్ కలర్ కూడా వస్తుంది. ఇది యూస్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆల్రెడీ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు తెలియాలని ఇది యూస్ చేశాను. నేనైతే యూస్ చేసినా నో ప్రాబ్లం, చేయకపోయినా నో ప్రాబ్లం. యూస్ చేస్తే కొంచెం కలర్ బాగా వస్తుంది, కేక్కి ఫ్లేవర్ కూడా వస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఇలా విస్కర్ ఉంటుంది, మా ఇంట్లో అయితే ఇలాంటి విస్కర్ ఉంది, నేను అందుకని దీంతో చేసుకుంటున్నాను. నార్మల్ విస్కర్ ఉంటుంది, బెలూన్ విస్కర్, దాంతో ఇలా విస్క్ చేసుకోవాలి బాగా, ఆయిల్ అంతా మిక్స్ అయ్యేంత వరకు. మిక్స్ అయిపోయిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి, స్లోగానే కలుపుకోవాలి. ఫస్ట్ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ వేయకముందు అయితే బాగా కలుపుకోవాలి, ఆయిల్ మొత్తం మిక్స్ అవ్వడానికి. ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మాత్రం మనం స్లోగానే మిక్స్ చేసుకోవాలి, లేదంటే దాంట్లో ఉండే ప్లఫీనెస్ అంతా పోతుంది. సో మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఇలా విస్కర్తో అయినా చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను అందుకే ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేద్దామని స్పాచులా తీసుకున్నాను. మళ్ళీ దాంట్లో ఉండే ప్లఫీనెస్ పోతే మనకి స్పాంజ్ అనేది బాగా రాదనమాట, స్పాంజీగా కేక్ అనేది. అందుకని చూడండి, నేను అదే మెథడ్లోనే మిక్స్ చేస్తున్నాను, అలాగే మిక్స్ చేసుకోవాలి. మనము ఎంత టైం పట్టినా కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. లమ్స్ కూడా బాగా పోతాయి అన్నమాట, దాంట్లో ఉండే లమ్స్ ఏమన్నా చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి, అవన్నీ పోతాయి అన్నమాట మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే. చూడండి ప్లఫీగా అనిపిస్తుంది మనం కలిపేటప్పుడే, కొంచెం పొంగినట్టు, అదే మనకి ప్లఫీనెస్ అనేది. ఆ పొంగు అవంతా అయితే అస్సలు పోకూడదు అనమాట, పోతే మనకి కేక్ అనేది పొంగదనమాట, కేక్ అది అసలు కేక్ లాగే రాదు. సో మనమైతే ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. మనము దీన్ని కప్ కేక్స్గా చేసుకోవచ్చు, లేదంటే మనము కేక్గా కూడా చేసుకోవచ్చు అనమాట. నార్మల్ కేక్ ఉంటుంది కదా, చాక్లెట్ కేక్ స్పాంజ్, దానిగా కూడా చేసుకోవచ్చు.
కప్ కేక్ కాబట్టి మనము బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ ప్లేస్లో. బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ బటర్ లేదు, అందుకని నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే బటరే యాడ్ చేసుకుంటారు, లేదంటే ఆయిల్ కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మీరే చూడండి ఎంత పల్చగా, అంటే ఇలా వేస్తున్నప్పుడు రిబ్బన్ లాగా వస్తుంది కదా, అదే మనకి ఇంకా కంప్లీట్ అయిపోయింది అని. నా దగ్గర అయితే ఇలాంటి మౌల్స్ ఉన్నాయి, సిలికాన్ మౌల్స్. నేను ఇంకా అవి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లోకే కాబట్టి నేను ఇలాగా డైరెక్ట్గా వాటిలోనే వేసుకుంటున్నాను. లేదంటే మీకు మామూలుగా బయట పేపర్ మౌల్స్ అనేవి దొరుకుతాయి, కప్ కేక్ మౌల్స్ పేపర్ ఉంటాయి, అవి దొరుకుతాయి. అవి దీంట్లో పెట్టి చేసుకోవాలన్నమాట. నేనైతే డైరెక్ట్గా దీంట్లోనే చేసుకుంటున్నాను. మనము ఎప్పుడైనా కప్ కేక్స్ వేసేటప్పుడు హాఫ్ వరకే వేయాలి. హాఫ్ కంటే ఎక్కువ వేసామంటే ఇంకా అది పొంగిపోతుంది అనమాట. కేక్ మొత్తం పొంగిపోయి కింద పడిపోవడం, షేప్ అవుట్ అయిపోద్ది. షేప్ అయితే అస్సలు బాగా రాదు. సో మనము ఎప్పుడు కప్ కేక్స్ వేసినా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ వరకే వేయాలి. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న కడాయిని, ఇంకా దాంట్లో అయితే ప్లేస్ చేసేసుకోవడమే. ఇవి ప్లాస్టిక్ కాదు, అది కూడా రబ్బర్ కూడా కాదు, సిలికాన్ అంటారు వీటిని. అందుకని చెప్పేసి ఇవి మనము మైక్రోవేవ్ సేఫ్ అన్నమాట. ఇంకా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. హీట్ అనేది దీనికి అంటే ఇవేం కరిగిపోవు హీట్ తగలడం వల్ల. నెక్స్ట్ అయితే నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి. చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి పైన అలా వేసేసుకోవడమే. మీరు దీనికి బదులు ఏవైనా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. పైన టాపింగ్కి మాత్రం మన ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు. చాక్లెట్ కేక్ కాబట్టి నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ రావాలి కదా, చాక్లెట్ లాగా అనిపించాలి కాబట్టి నేను చాకో చిప్స్ వేస్తున్నాను, చాక్లెట్ లాగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ అయితే మనము ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కడాయి, దాని కింద ఒక స్టాండ్ లాగా పెట్టాను. ఇంకా దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఇంకా కప్ కేక్స్ పెడుతున్నాను. ఆ స్టాండ్ మీద పెడితే పడిపోతాయి కదా, అందుకని చెప్పి ఇలా ప్లేట్ మీద సెట్ చేసుకుంటున్నాను. నాకైతే ఒక 4 కప్ కేక్స్ వరకు సరిపోయాయి. కొంచెం అంటే ఎక్కువ కప్ కేక్స్ పెడితే ఇంకా షేప్ అవుట్ అవుతుంది అనిపిస్తుంది, షేప్ సరిగ్గా రాదు, రౌండ్గా రాకుండా షేప్ మారిపోతుంది. అందుకని నేనైతే 4 పెట్టాను. వాటికే చూడండి ఎలా వస్తున్నాయో. లేదంటే మనం ఇంకొంచెం పెద్ద ప్లేట్ పెట్టుకున్నా ఏం కాదు. మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి, అవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎలాగా ఏంటి అనేది. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి దీంట్లోనే చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే మనము ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక బరువైంది ఏదో ఒకటి పెట్టుకోవాలి. నేనైతే ఇలా మా ఇంట్లో ఒకటి ఉంది, దాని మీద పెట్టాను రోల్ లాగా చిన్నది. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత ప్లఫీగా పొంగాయో పైకి. మీరే చూడండి ఎంత బాగా పొంగాయో. మనం కరెక్ట్గా కానీ చేస్తే మనం చేసిన అవుట్కమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ఫాలో అయిపోండి, మీరు యమ్మీగా ఉండే కప్ కేక్స్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్ కేక్స్ చేసేసి మిగతావి పెట్టేద్దాము. తొందరగా చేయాలి ఆ ప్రాసెస్, ఎందుకంటే దాంట్లో ఉండే హీట్ అంతా బయటికి పోకుండా, కడాయిలో ఉండే హీట్ అంతా. చూసారా ఎంత బాగా వచ్చాయో మన కప్ కేక్స్. మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.